అస్సాంకి చెందిన డెంటిస్ట్ డాక్టర్ దేబన్జీత్ శర్మ ఒంటరిగా మోటార్ సైకిల్పై సాహసయాత్రలు చేయడంలో పేరు పొందాడు. మెహజీవిర్ ఈపైన అతను అరుణాచల్ ప్రదేశ్లోని పరశురామ్ కుండ్కి బయలుదేరాడు. అక్కడి పర్వతాలు, అడవులను చూడాలని అతీతగా ఉన్నాడు. అతను చివరిసారిగా ఒక రోడ్డు పక్కనున్న టీ స్టాల్లో కనిపించాడు. అక్కడ అతను స్థానికులతో మాట్లాడి దారి అడిగాడు. అక్కడి నుండి బయలుదేరిన తర్వాత అతను అదిశయమయ్యాడు. ఎలాంటి కాల్స్ లేవు, మెసేజ్లు లేవు. అతని ఫోన్ సిగ్నల్ పోయింది. ఒకే ఒక్క ఆధారం అతని చివరి లొకేషన్ ఒక అడవి దగ్గర చూపించింది. నిశ్శబ్దం. గంటలు గడిచే కొద్దీ అతని కుటుంబం ఆందోళన పెరిగింది. డాక్టర్ శర్మ ఎప్పుడూ జాగ్రత్తగా ఉండేవాడు, కాని అదృశ్యమయ్యాడు. పర్వతాలు అందంగా ఉన్నప్పటికీ కనికరం లేకుండా అతన్ని మింగేశాయి. మరొక సాహసంగా ప్రారంభమేని తవరగా ఒక భయంకరమైన హాస్యంగా మారింది. సమాధానాల కోసం ఎదురుచూపులు అప్పుడే మొదలయ్యాయి. రోజులు గడిచాయి. డాక్టర్ శర్మ కుటుంబం అతను కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. అధికారులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు, అటవీ అధికారులు, స్థానికులు అడవులు, లోయలను జల్లెడ్పట్టారు. డ్రోన్లు పైనుండి ఎగిరాయి, కాని అతని అచూకీ లేదా అతని మోటార్ సైకిల్ అచూకీ లభించలేదు. ఒక్క ఆధారం కూడా లేదు. శిఖిలాలు లేవు, వస్తువులు లేవు, ఫోన్ సిగ్నల్ లేదు. రోడ్డు, అడవి ఎక్కడా చెదిరినట్లు కనిపించలేదు. తీవ్రమైన నిస్సహాయమైన గాలింపు ఎక్కడికి దారితీయలేదు. పర్వతాల నుండి నిశ్శబ్దం సంపూర్ణంగా ఉంది. రహస్యం మరింత లోతుగా మారింది. వారాల తర్వాత తేజు సమీపంలోని గ్రామస్తులు దట్టమోన అడవిలో దాగి ఉన్న మానవ ఎముకలను కనుగొన్నారు. పోలీసులు అవశేషాలను సేకరించారు. అవి డాక్టర్ శర్మకు చెందినవని అనుమానించారు. ఆ ప్రదేశం చాలా మారుమూలగా, ప్రధాన రహదారికి దూరంగా ఉంది. ఫోరెన్సిక్ బృందాలు డిఎన్ఏ విశ్లేషణ ప్రారంభించాయి, సమాధానాల కోసం ఆశగా. అక్కడ మోటార్ సైకిల్, హెల్మెట్ లేదా వ్యక్తిగత వస్తువులు కేవీ దొరకలేదు. వస్తువులు లేకపోవడం ఆందోళన కలిగించే ప్రశ్నలను లేవనెత్తింది. ఈ ప్రమాదమా, జంతువుల దాడినా, లేక మరేదైనా భయంకరమాందా? ఈ ఆవిష్కరణ ఎటువంటి ముగింపును ఇవ్వలేదు, కేవలం మరింత అనిశ్చితిని మాత్రమే. దర్యాప్తు మరింత క్లిష్టంగా మారింది. సిద్ధాంతాలు చెలగాయి. ప్రమాదం, జంతువుల దాడి లేదా కుట్ర. కొందరు చర్యలు విరిగిపట్టం లేదా వరద అతని వస్తువులను కొట్టుకుపోయిందని నమ్మారు. మరికొందరు దోపిడీ, హత్యకు భీపడ్డారు. దేశ్ సిద్ధాంతానికి మద్దతుగా ఆధారాలు లేవు. డాక్టర్ శర్మ కుటుంబం ఆశలు వదులుకోలేదు. డిఎన్ఏ ఫలితాలు, న్యాయం కోసం ఎదురు చూస్తోంది. ఆన్లైన్ ప్రచారాలు సమాధానాలు డిమాండ్ చేశాయి, కానీ నిజం అంతుచెక్కకుండానే ఉంది. జూనష్టా ఈపాని ఇసుపేర్ నాటికి అతని విధి ఇంకా తెలియదు. పర్వతాలు తమ రహస్యాలను దాచుకుంటాయి. డాక్టర్ శర్మ కథ అందంలో దాగి ఉన్న ప్రమాదాలకు ఒక భయంకరమైన జపకం.